వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సందడిగా మారింది. మరి ఆ రోజు ఆ స్వామివారిని దర్శించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని, చాలా మంచి జరుగుతుందని, మరి తప్పులకు క్షమాపణ దొరుకుతుందని భావిస్తూ కొంతమంది ఆ రోజు దర్శనం చేసుకుంటారు. ఆ దర్శనంలో నేను చూస్తున్నప్పుడు కానీ, టీవీలలో చూస్తున్నప్పుడు, సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకున్న వాళ్ళు చాలామంది విఐపీలు ఉన్నారు. విఐపి గ్యాలరీ ఉంది, విఐపికి స్పెషల్ దర్శనం ఉంది. చాలామంది పొలిటికల్ లీడర్సు, బిజినెస్ మ్యాన్స్, సినిమా స్టార్లు, చాలా సెలబ్రిటీలు, గొప్పవాళ్ళు, వారందరికీ ఆ విఐపి దర్శనం కోసం కేటాయించారు. చాలామంది కనపడ్డారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, 2 రాష్ట్రాలు, లేకపోతే బిజినెస్ మెన్, వీళ్ళందరూ కనపడ్డారు. మరి సామాన్యమైన భక్తులకి అంత అవకాశం కల్పించారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ కూడా మాత్రం విఐపీలకు, బడా బాబులకు, పెద్దవారికి మాత్రం ప్రముఖమైన స్థానం ఇచ్చి దర్శనం కల్పించారు. ఈ లోకంలో జీవిస్తూ చక్కగా డబ్బు కలిగి ఉండి, పదవి కలిగి ఉండి, హంగు ఆర్పాటాలు కలిగి జీవిస్తూ పరలోకంలో కూడా వాళ్ళే వెళ్ళాలి, లేకపోతే స్వర్గంలో కూడా వాళ్ళే ఉండాలన్న ఇదితోటి వాళ్ళు వైకుంఠ ఏకాదశి రోజు వాళ్ళు దర్శనం చేసుకున్నారు. మరి పేదవారికి పరలోకం వద్దా? పేదవారికి స్వర్గం వద్దా? పేదవారి దర్శనం కోసం చాలామంది క్యూలు కట్టి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. చాలామందికి ఇంకా దర్శనం దొరకట్లేదు. అంటే మరి ఈ లోకంలో ధనవంతులు, ఈ లోకంలో అధికారం చలాయించే వాళ్ళు, ఈ లోకంలో డబ్బు కలిగిన వాళ్ళు మళ్ళీ పరలోకం కూడా, స్వర్గం కూడా వెళ్ళి అక్కడ కూడా సుఖంగా ఉండడానికి ప్లాన్ చేసుకుంటే మరి పేదవాడుగానే ఉండాలి. కనీసం పేదవానికి స్వర్గంలో కూడా ప్లేస్ ఉండదా? స్వర్గంలో కూడా అవకాశం ఉండదా? వారికి దర్శనం ఉండదా? వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నారు. వాళ్ళే టైం కేటాయిస్తున్నారు. వాళ్ళకే స్పెషల్ దర్శనం అని, స్పెషల్ క్యూ అని, సమయం అంతా వాళ్ళకి ఇస్తే మరి వైకుంఠ ఏకాదశి రోజు పేదవారు, మధ్యతరగతి వాళ్ళు దర్శనం కరువై వెనుదిరిగి వస్తున్నారు. దర్శనం లేక చాలా బాధగా ఉన్నారు. అంటే మీరు ఎక్కడా సుఖం అనుభవించి, ఎక్కడా పదవులు అనిపించి, ఎక్కడా మీరు అధికారం చలాయించి, రేపొద్దున స్వర్గంలో, పరలోకంలో కూడా మీరే ఉండాలనే ఆశ, ఆకాంక్ష, ఆ తృష్ణ దప్పికతో మీరు అక్కడికి వెళ్తున్నారు. పేదవారి పరిస్థితి ఏంటి? ఎక్కడా పేదరికం అనుభవించి, ఎక్కడా అణగారిన స్థితిని అనుభవించి, ఎక్కడా డబ్బు లేకుండా, ఎక్కడా ఒక గుర్తింపు లేని స్థితిని అనుభవించి, రేపొద్దున స్వర్గంలో ఒక మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటే అక్కడ ఈ దర్శనం లేకుండా చేసేస్తున్నారు. మొత్తం మీరే కబ్జా చేసేస్తున్నారు. ఎక్కడా మీరే, అక్కడ మీరే అన్నట్టుగా ఉంది. ఇక్కడ వాళ్ళు మాత్రం అక్కడికి రావడానికి మీరు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఒకసారి గ్రహించండి. దేవస్థానాలు కూడా అందరికీ సమ దృష్టి కలిగి ఉండి, అందరికీ అవకాశం కలిగించుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.